హిందూ ధర్మంలో విష్ణు సహస్రనామ పారాయణానికి అపారమైన మహిమ ఉందని పురాణాలు చెప్తున్నాయి. మహాభారతంలో భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మహిమను 1000 నామాలతో స్తుతించినదే ఈ విష్ణు సహస్రనామం. అప్పటి నుంచి ఇది అత్యంత పవిత్రమైన స్తోత్రంగా భక్తులు నిత్యం పారాయణ చేస్తూ వస్తున్నారు. విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానం చేసి పూజా మందిరంలో దీపం వెలిగించి భక్తి భావంతో ప్రారంభించడం శ్రేయస్కరం. ప్రతి నామాన్ని స్పష్టంగా శ్రద్ధగా ఉచ్చరించడం ముఖ్యము. పారాయణ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచి దేవుణ్ణి స్మరిస్తూ చదవాలి. మంచంపై కూర్చుని లేదా అలక్షణంగా చదవకుండా గౌరవంతో పఠించడం శాస్త్రోక్తం. ఇలా నిత్యం విష్ణు సహస్రనామం చదివితే మనసుకు శాంతి లభిస్తుంది, కష్టాలు తగ్గుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పండితులు చెబుతారు. ఒకసారి భక్తితో పారాయణ చేసినా మహాపుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఏడాది పాటు నిష్టగా పారాయణ చేస్తే కుటుంబంలో సుఖశాంతులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అందుకే విష్ణు సహస్రనామం భక్తులకు ధైర్యం, శాంతి, దైవానుగ్రహం అందించే మహత్తరమైన స్తోత్రంగా భావించబడుతోంది.